సమయమునందు అన్న మాట అన్వయం అవుతుందా? అవదు. సదా ఎల్లప్పుడూ ఆధారమైన వారెవరు? గురువే. కాబట్టి సదాధారాయ నమః. అటువంటి మహాపురుషులు శంకరులు. మీరు శంకరాచార్యుల వారిని భక్తితో పట్టుకుంటే, అందుకే లోకంలో ఒక ఆచార ప్రసిద్ధి ఉంది. గురువుగారు లేకపోతే శంకరాచార్యుల వారిని గురువుగా తీసుకొని నమస్కారం చేస్తే శంకరాచార్యుల వారే ఎవరో ఒకరిని గురువుగా పంపించి ఉద్ధరిస్తారు అని. కాబట్టి శంకరులను నమ్మి నమస్కారం చేయడం చాలు, ఆయన పూజ చాలు, ఆయన యొక్క స్తోత్రం, ఆయన చెప్పినవి చదువుకోవడం చాలు. మీకు ఎప్పుడు ఏ స్థితిలో ఉంటే ఆ స్థితిలో మీకు ఏది వినపడాలో అది వినపడేటట్టు చెయ్యగలిగిన ప్రజ్ఞ శంకరులకు ఉంటుంది. అది వారు చెప్తారు మీకు. ఆ పుస్తకాన్ని ఆయనే తీయిస్తారు, ఆ పుట మీకు తెలియకుండా తీస్తారు, మీకు ఆ శ్లోకం కనపడుతుంది. అది చాలు మీకు పరిష్కారం చెప్పి మిమ్మల్ని నడిపిస్తుంది. కాబట్టి అంత గొప్పవారు. కాబట్టి సమస్త కాలముల యందు ఆధారమైన వారు. సదాధారాయ నమః. ఆయనే విశ్వబంధవే నమః. ఇగో మళ్ళీ ఇక్కడ వచ్చింది బంధు శబ్దం. విశ్వమునకంతటికీ కూడా ఆయన బంధువు. ఈ బంధువు అన్న మాటకు అర్థం ఏంటంటే బంధమున్నవాడు, బాంధవ్యమున్నవాడు. పుట్టుకతోనే ఈ బంధాలు వస్తాయి. తల్లి, తండ్రి, అన్నదమ్ములు, అక్క చెల్లెళ్ళు, మేనమామలు, మేనత్తలు, పినతండ్రులు, పెదతండ్రులు, పినతల్లులు, పెదతల్లులు, వీళ్ళందరూ వస్తారు. ఇవి మనిషికి కాలక్రమంలో ఇంకా పెరుగుతూ ఉంటాయి. వియ్యంకుడు, వియ్యపురాలు, అల్లుడు, కోడలు, బయట నుంచి లోపలికి వచ్చిన వాళ్ళు కదా వీళ్ళందరూ. బంధుత్వాలు పెరుగుతాయి. ఇవన్నీ కూడా బాంధవ్యాలు. అయితే ఇందులో విశేషం ఏమిటి అంటే ఈ బంధువుకు ఉండేటటువంటి లక్షణం ఏమిటి అంటే ప్రీతిని కల్పిస్తూ ఉంటాడు. బంధు లక్షణం ప్రీతిని కల్పించడం. అంటే మీకేదో మంచి జరిగింది, మీరు చాలా మంచి పని చేశారు అని తెలిసిందనుకోండి, ఒరేయ్ నువ్వు మా బంధువు అయినందుకు మేము అందరం ఆనందపడిపోతున్నాను రా అని అభినందిస్తాడు. అంటే మీ విజయం తన విజయంగా భావించి ఆనందించగలడు. మీరు కష్టంలో ఉన్నప్పుడే కాదు, సుఖంలో ఉన్నప్పుడు కూడా ఓసారి వస్తాడు, ఉంటాడు, పలకరిస్తాడు, తింటాడు, తిరుగుతాడు, కనుక్కుంటాడు, పెడతాడు. అట్లాగే మీకు ఆపద వచ్చినప్పుడు మీరు చెప్పినా చెప్పకపోయినా పరిగెత్తుకొచ్చి మిమ్మల్ని కష్టంలోంచి పైకెత్తడానికి ప్రయత్నిస్తాడు. అది బంధు లక్షణం. బంధువుకు ఉండవలసినటువంటి ప్రథమ లక్షణం ఏమిటంటే బంధుమర్యాద అంటారు. బంధుమర్యాద అంటే ఏమిటంటే ఆయనే మీ దగ్గరికి పరిగెత్తుకుంటూ వస్తాడు, వచ్చి మిమ్మల్ని పైకెత్తుతాడు ఆయన. ఎందుకని? అదేమిటి నేను చెప్పలేదు కదా, నువ్వు ఎందుకు పరిగెత్తుకొచ్చావు అంటే మిగిలిన వాళ్ళకైతే చెప్పాలి, బంధువులకి చెప్పవలసిన అవసరం ఉండదు. బంధువు తనంత తానుగా పరిగెత్తుకొస్తాడు.